హాయ్ అండి. గింజన్నం లేదా పెరుగన్నం ముద్దపైన ఈ తెలకపిండి వడియం నలిపి వేసుకొని తింటే ఉంటదండి. అసలు మామూలుగా ఉండదనమాట. నాకైతే భలే ఇష్టము. అలానే కాదు, ఒట్టట్టును కూడా అటు ఇటు తిరుగుతూ తినేస్తా ఉంటాను. ఈ తెలకపిండి వడియాలనే పిండొడియాలని కూడా అంటారు. మా శ్రీకాకుళం సైడ్ అయితే బాగా చేస్తారు. నువ్వుల నూనె ఆడించేటప్పుడు వచ్చే వేస్టేజ్ నే తెలకపిండి అని అంటారు. ఆ తెలకపిండి ముక్కల్ని కొన్ని తీసుకొని అందులో చింతపండు గుజ్జు ముక్కలు ములిగినట్టు వేసుకోవాలి. అందులోనే ఉప్పు పసుపు కూడా వేసేసి ఒక ఓవర్ నైట్ మొత్తము నాననివ్వాలి. పిండొడి చేయడం పెద్ద కష్టమేమి కాదు, కానీ వారం రోజులు టైం పట్టిద్ది. నేను ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేసానో తెలియదు, కానీ నేను స్టార్ట్ చేశాక వర్షాలు, అందుకే నాకు 10 రోజులు పట్టింది. తెలకపిండి ముక్కలు ఓరేసిన నెక్స్ట్ రోజు అల్లం వెల్లుల్లి కారానికి సరిపడా పచ్చిమిర్చి జీలకర్ర కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ రోజుకి తెలకపిండి మెత్తగా నానిపోతుంది. అందులో మిక్సీ పట్టిన మసాలా కూడా వేసి బాగా కలిపి 4 రోజులు ఓరనివ్వాలి. రోజుకు ఒక 2-3 సార్లు అయినా గానీ కలుపుతూ ఉండాలి. 4 రోజులకి తెలకపిండి బాగా ఊరి ఇళ్ళల్లా తెలకపిండి వాసన వెదజల్లిద్ది. ఉప్పు కారం సరిపోయా లేదా అనేది చూసుకోవాలి. పులుపు కూడా చెక్ చేసుకోవాలి. పులుపు సరిపోకపోతే నిమ్మరసం పిండుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పిండొడియాల్లా చేసుకొని గట్టి ఎండలో 2-3 రోజులు ఆరేస్తే సరిపోతుంది. బాయ్ బాయ్.